హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ దుర్గా లీలాధర్. ఏంటి చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? గోడ మీద ఉండవలసిన పిడకలు అట్ట మీద ఉన్నాయేంటి, నేల మీద ఉన్నాయేంటి అని చూస్తున్నారా? అదేనండి, సంక్రాంతి వచ్చేస్తుంది కదా. ధనుర్మాసంలో వచ్చే సంక్రాంతి పండగ మనకి అతి పెద్ద పండగ అన్నమాట. సంక్రాంతి రెండో రోజు జరుపుకుంటాం. ఫస్ట్ రోజు భోగి భోగి పండగ జరుపుకుంటాం కదండి. భోగి మంటలు అవన్నీ వేస్తాం కదా. చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనకి ఊరిలో ఎక్కువ కనిపిస్తాయి. ఇవి భోగి పిడకలు అంటారండి. ఆవు పేడ తీసుకుని వచ్చి పిడకల కింద చేస్తారండి. ఇలా చిన్న చిన్న ముద్దల కింద చేసి పిడకల కింద చేసి వాటిని దండ కింద గుచ్చి భోగి రోజుని చిన్నపిల్లలకి నలుగు పెట్టి తల స్నానం చేయించి భోగి మంట దగ్గరికి తీసుకెళ్ళి ఫస్ట్ భోగిరాజుకి భోగిదండ వేసి దండం పెట్టుకుని వస్తామన్నమాట. ఇది ఎప్పటి నుంచో చానాలు బట్టి ఉన్న ఆనవాయితీ. నేను కూడా నాకు 13 సంవత్సరాలు వచ్చిన దాకా వేసానండి. ఇప్పుడేమో మా అబ్బాయికి నేను రెడీ చేస్తున్నాను అనమాట. మా అబ్బాయి పుట్టిన కాడ నుంచి ప్రతి సంవత్సరం వేయించాను, ఎప్పుడు కూడా మానలేదు. సంక్రాంతి ఒక 4 రోజుల ముందైనా సరే దండ కింద చేసి ఏదో ఒక రకంగా దండ గుచ్చే వేయిస్తాము. ఇక్కడ సిటీల్లో తొందరగా ఆవు పేడ అనేది గమ్మున దొరకదన్నమాట. ఆవులు ఇలా ఇళ్ళకి వచ్చినప్పుడు వేస్తే గమ్మున తీసుకోవటం. నేను ఈరోజు ఆవు పేడ తీసుకుంటుంటే అవేమో రోడ్డు మధ్యలో వేసినాయన్నమాట. ఆవు పేడ రోడ్డు మధ్యలో వేస్తుంటే వెళ్ళి తీసుకుంటుంటే బండ్ల మీద వెళ్ళే వాళ్ళు విచిత్రంగా చూసి నవ్వుతున్నారు. ఏంటో మరి వాళ్ళకి ఎలాగ అర్థమైందో నాకు అర్థం కాలేదు. రోడ్డు మీద పేడ ఎత్తుకుంటుంది ఏంటో అనుకున్నారో మరి ఏంటో తెలియదు, కానీ వాళ్ళ మొహాలు చూస్తే నాకు నవ్వు వచ్చింది. కాకపోతే మనకు అవసరం కదా, ఎవరు నవ్వుకున్నా మనకు సంబంధం లేదు, మన పని మనం చేసుకోవటమే. నేను తెచ్చాను, తీసుకుని ఒక కవర్ పట్టుకుని వెళ్ళి కవర్ వేసుకొచ్చానండి. వేసుకుని వచ్చి అంగ నేనే నా చేతులతో చేసి వేస్తున్నాను అనమాట. ఎప్పుడు ప్రతి సంవత్సరం మా అమ్మ వేసేది. మా అమ్మ మా నాన్న సంక్రాంతి టైంకి ఆవు పేడ తెచ్చి పిడకలు అవి వేసి రెడీ చేసి ఉంచేవారు మా అబ్బాయికి. ఈ పట్టు మా అమ్మ ఊరు వెళ్ళటంతో నేనే చేయాల్సి వస్తుందండి. ఇది దండ కింద కూర్చోటానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇవి బాగా ఎండిపోవాలి. ఇప్పుడు ఎండ ఎక్కడుంటే అక్కడ పెడతానండి ఇది పట్టుకుని వెళ్ళి. కానీ చిన్నపిల్లల చేత ఇలా వేయించడం చాలా చాలా మంచిదండి. ఫస్ట్ నుంచి మనకి ఎలాగ అలవాటు అయితే అలా చేసుకోవాలి. భోగి రోజున మటుకు ఆవు పేడ పిడకలో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు వేయించాలి. భోగి పళ్ళు ఎలాగేస్తారో పిల్లలకి అలాగే ఈ భోగి దాంట్లో కూడా భోగి మంటలో వేయించాలండి. చాలా చాలా మంచిది అన్నమాట. నేను ఇంకెప్పుడు ఇలా కంటిన్యూ చేస్తున్నానని ఇంక ఈ సంవత్సరం కూడా తెచ్చేస్తున్నానండి. అది వీడియో కింద తీయాలనిపించింది, తీస్తున్నాను. అంటే చాలామంది ఏమంటారు, మేము సిటీలో ఉంటున్నాం కదా మాకు వేయటం కుదరదు అనేసి అంటారు కదా. సిటీలో ఉన్న ఇలా వేసుకోవచ్చండి. ఒక కాగితం కానీ కవర్ కానీ ఇలా గట్ట కానీ ఏదన్నా ఉంటే దాని మీద చిన్న చిన్న ఇలా ముద్దల కింద చేసుకుని భోగి పిడకలని ఎందుకంటారంటే భోగి ఆ పిడకకి మధ్యలో హోల్ పెడతాం అన్నమాట. హోల్లోంచి దారం గుచ్చి దండ కింద గుచ్చాలి. భోగి రోజుని భోగి మంటలో వేస్తాం కనుక భోగి పిడకలు అంటారండి. భోగి దండ అంటారు, భోగి పిడకలు అంటారు అన్నమాట. ఆవు పేడతో చేసినవి. ఆవు చాలా పవిత్రమైనది కదండి. మన హిందువులందరూ కూడా ఆవుని దేవతలాగా పూజిస్తారు, గోమహాలక్ష్మిని. అందుకే ఆవు పేడతోటే వేయాలంటారన్నమాట. మనకి ఊళ్ళో అయితే మనకు తొందరగా దొరకటం కూడా కష్టమవుతుంది. నా చిన్నప్పుడు అయితే బకెట్లు పట్టుకుని వెళ్ళేవాళ్ళు అన్నమాట. ఎక్కడ ఈ ఆవులు గేదెలు అన్నీ కలిపి ఉండి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం. సెలవులు ఇచ్చాక ఇంకా మొదలు పెట్టేవాళ్ళం అండి చెట్లకి పేడ తెచ్చుకోవటం, పిడకలు వేసుకోవటం. ఇంకా అలాగ అలవాటు అయిపోయింది. ఇవన్నీ ఏమన్నా చేసినప్పటికీ ఆ చిన్నప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి. అది పెద్ద పిడక కింద వేసాను చూడండి, 5 చుక్కలు పెట్టాను కదా, అమ్మల ముద్ద అంటారు దాన్ని. అమ్మల ముద్ద ఒకటి, అరటిపండు ఒకటి పెడతారండి. ఇందులో అన్నీ చిన్న చిన్న పిడకలు వేస్తారు. 2 అరటిపండు ఒకటి, అమ్మల ముద్ద ఒకటి అంటారు అన్నమాట. అరటిపండుకి 3 చుక్కలు పెడతారు, అమ్మల ముద్దకి 5 చుక్కలు పెడతారు. ఆ 2 పెట్టి దండ గుచ్చాలన్నమాట. చిన్న పిడకల దండ అంతా గుచ్చాలి. ఆ 2 వేయకుండా వేయకూడదు. మరి ఎందుకో అనేది నాకైతే తెలియదండి. మేము చిన్నప్పటి నుంచి ఎలా చేసామో నేను ఇప్పుడు కూడా అలాగే చేస్తున్నాను. ఈ వీడియోలో చూపించినట్టు ఎవరికన్నా తెలియకపోతే తెచ్చుకుని వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది మాట. ఎందుకు ఎంతలా చెప్తున్నానంటే చాలామంది తెలియదు అంటారు. అంగోనండి ఆవులు కనిపిస్తున్నాయి కదా ఫోటోలో, ఆ ఆవుల దగ్గర నుంచే నేను తెచ్చుకున్నాను. ఆ కరెక్ట్గా నేను వెళ్ళినప్పుడు వేసినమాట. నా కళ్ళ ముందు పేడ వేయగానే తెచ్చుకున్నాను. రోడ్డు మీద ఉంది కానీ ఏంటో అని నేను తీయలేదు. ఇంకా నా కళ్ళ ముందు వేయగానే వెంటనే తీసుకొచ్చి ఫ్రెష్ పేడ అన్నమాట. వేడి పేడ తెచ్చి నేను పిడకలు వేసానండి. భోగి పిడకలో
ఇవి 2 రోజులో 3 రోజులో ఎండబెట్టాలి. ఎండబెట్టాక అప్పుడు మళ్ళీ దండకాయ, ఇంక ఇది అరటిపండు అండి, పొడుగ్గా కనిపిస్తుంది కదా, అది అరటిపండు అంటారు, అది అమ్మల ముద్ద అంటారు అన్నమాట. ఆ 2 మధ్యలో పెట్టి పిడకలన్నీ చుట్టూ గుచ్చాలి. పురుకోసు తాడు ఉంటుంది కదండి, పురుకోసు తాడుకి గుచ్చాలన్నమాట. వేరే తాళ్ళు ఏం పెట్టకూడదు. పురుకోసు తాడని మనకి పొట్లాలు అది వస్తుంది కదా పురుకోసు తాడు, ఆ తోడికి గుచ్చుకోవాలండి. గుచ్చుకుని అది భోగి మంటలో వేసుకోవాలన్నమాట. భోగి దండ, భోగి పిడకలు, ఆవు పేడతో చేసిన భోగి పిడకలు. నేను ఎవ్రీ ఇయర్, ఇప్పుడు మా అబ్బాయికి 8 సంవత్సరాలు, 8 ఇయర్స్ నుంచి నేను ఏ సంవత్సరం కూడా మానలేదండి, ప్రతి సంవత్సరం వేసాము. అందుకే ఈ సంవత్సరం కుదురుతుందో లేదో అనుకున్నాను, కానీ బాగానే లక్కీగా గోమాలక్ష్మి కరుణించి నా ఎదురుకుండానే పేడేయగానే తీసుకుని వచ్చానమాట. కాకపోతే కొంచెం ఇబ్బంది ఏంటంటే అందరూ ఏదో విచిత్రంగా చూశారు, నాకు అదైతే బాగా నవ్వు వచ్చింది. నవ్వుకున్నాను కొంచెంసేపు, ఏంటి ఇలా చూస్తున్నారని. అంటే చాలామందికి తెలియదు ఈ సిటీలో అదేని ఈ పేడకి కవర్ అట్టుకు తిరుగుతుందంటే అనుకున్నారో మరి ఏమనుకున్నారో తెలియదు, కానీ ఎవరు ఏమనుకుంటే నాకెందుకండి, నేనైతే పిడకలతో వేసేసాను. ఇది అసలు ధనుర్మాసం స్టార్ట్ అవ్వగానే నెల పెట్టడం అంటారన్నమాట. నెల పెట్టినప్పటి నుంచి మనకు స్టార్ట్ చేస్తారు. నాకు ముందు కుదరక నేను ఇప్పుడు కుదిరిందండి నాకు ఈ రోజుల్లో. ఇంకొక 10 days ఉంది, ఇది ఒక 4 రోజుల్లో ఎండిపోతాయి, సరిపోతుంది అప్పటికి టైము. కానీ పిడకలంది బాగా ఎండాక తీసుకుని దండ కింద గుచ్చుకోవాలన్నమాట. ఇదేనండి వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. ఈ ఆవు పిడకలతోటి ఇంట్లో పొగ ధూపం వేసుకున్నా కూడా చాలా మంచిది మాట. నేను ఎక్కువ పిడకలు వేస్తే కనుక నేను కొన్ని పిడకలు ధూపానికి అవి ఉంచుకుంటాను. ఇప్పుడు తక్కువ ఉందిగా చిన్న దండ అవుతుంది, ఇంకా అవన్నీ ఉంచుకోనమాట. ఆవు పేడతో ఏం చేసినా మంచిదేనండి. ఆవు పేడతో గుమ్మం ముందు కల్లాపలు కూడా జల్లుకుంటారు ఊర్లో. ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయటం మర్చిపోవద్దు. అలాగే కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.